అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఆ నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు, కళ్ళలో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు చిక్ 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 అని? ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగడం ఆపి వెళ్ళమ్మా, తొక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో ఒకటి తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడు మీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమ్మా ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో, స్వాతి ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఊరికే వదలకూడదు. అయ్యో మజా చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా వెళ్ళండి వెళ్ళండి అమ్మా. మడత్తి ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఇది. తెలుసని చెప్పొచ్చు కదా, ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు. ఏంటి? నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదా, చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ కదా, చూస్తా. డోంట్ వరీ, ఐఎమ్ ఓకే. ఇక్కడ ఆపుతున్నావు ఏంట్రా? ఏ సుబ్బి, హాయ్. సిద్ధు నువ్వేంటి టైంలో? మా అన్నయ్య చూస్తే 5 రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, రాలేదే. మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు. ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు. అలా అయితే ఎలా? ఎంత తిప్పాను నేను, నీకోసం ఎంత ఖర్చు పెట్టాను, అదంతా నాకు బొక్కేనా? అంటే బొక్కే సిద్ధు, కానీ నేనేం చేయలేను. రేపు మనం కలుస్తాం అంతే. ఓకే. సుభద్ర, వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. రోజు ఇదే టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. బండి తీరా. నేర్పిస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి అన్నయ్య. నీ ప్రతాపం మొత్తం చూపించు. వాడిని వదలొద్దు. నేనెవరో నీకు తెలీదా? ఓకే. దీనికేం తక్కువ లేదు. పారిపోదాం. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. అంతే బా అయిపోయింది. కొంచెం తోస్తారా భయ, స్టార్ట్ అయిపోతుంది. వాడి పారిపోయాడు, నేను ఆగిపోయా. ప్లీజ్ కనబడకుండా కొట్టండి. ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాంప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్ నీకు చెప్పలేదు కదా, ఇండియాలో ఇప్పటి వరకు 3 గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు, అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. Only in the replays.
సుబోధ్ 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 ఏయ్, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గంటగా నిలబడి హార్న్ కొట్టరా? అవును మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునొచ్చుగా. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి, రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆ? మీది అదే బ్రాండేనా? ఇంకా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. మరి నిద్రపోతున్నారు. సిద్ధు ఏంట్రా ఇది అర్ధరాత్రి? ఎక్కడ్రా నువ్వు? Look, సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో, సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు సారీ చెప్పు ఆ. చెప్పు. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see he's dead. అంకుల్ ఐఎమ్ సారీ నేను తీసుకెళ్తాను. రే సిద్ధు ముందు బయలుదేరు, ఎక్కడి నుంచి బయలుదేరు. సిద్ధు నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో. Success! Say భాగ్యం రా. Come on, take sweets. ఈ విజయం నా ఒక్కడిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్ ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? ఆ. మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్ ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు? దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి జోకులు ఇస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్, ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గరుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మతి లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీజ్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? సూపర్ ఐడియా బా. ఈ ఐడియా నీ జీవితానికి, నీ లైఫ్ నే మార్చేస్తుంది. ఐడియా అంట ఐడియా. బావా మళ్ళీ ఇలా పిలిచావంటే ఇదిచి కొడతా. బావా తూ ఎదవా. ఐడియా ఎవరా అంటే కొత్త మమ్మీ డాడీని సెట్ చేస్తావరా? ఎదవా. వీటితో మనకు పన్నుండొచ్చు. ఏ బంగారం, దా కూర్చో, సరదాగా బయటికి వెళ్దాం. నేను రాను. ఏ మనలో మనకు ఫీలింగ్స్ ఏంట్రా? దా రాను. పోనీ ఒకటి చెప్పు, నా కళ్ళు అమ్మ పోలిక నాన్న పోలిక? మీ అమ్మ పోలికే. ఇది చాలు, నువ్వు సూపర్ రా, నువ్వు టాప్. అసలు నువ్వు FBI, CBI ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన వాడివి. సరే వాళ్ళతో మనకెందుకు, దా కూర్చో. హ! ఇన్ని మాటల తర్వాత సిగ్గు శరం లేకుండా నేను నీ బండి మీద ఎక్కను. నేను రాను. మానే దారిలో బార్కి వెళ్దాం అనుకున్నాను. బంగారం
రానన్నావు బారన్నావు బారన్నావు నువ్వు రానన్నావు నేను ఎలా అన్నానా కన్ఫ్యూజ్ అవ్వకరా. నేను కన్ఫ్యూజ్ అయ్యానా దా. మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను హాయ్ డాడ్. హాయ్ కూర్చో. నీకు సపరేట్గా చెప్పాలా? వాట్ విల్ హ్యావ్? జ్యూస్ తాగుతావా? వద్దు అంకుల్ నిన్ను కాదురా. ఏం వద్దు థ్యాంక్స్ డాడ్. మరి నువ్వు? ఒరేయ్ వాడిని రెండోసారి ఎందుకు అడుగుతాను? నిన్నే. సారీ అంకుల్ కన్ఫ్యూజ్ అయ్యా నీ కన్ఫ్యూజన్ కదా, ఆ. పొద్దున్న నుంచి ఈ కన్ఫ్యూజన్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఆ. మొన్న ఏంట్రా అన్నావు నాతో? ఏ- హ్మ్? నా కళ్ళు అమ్మ పోలిక అన్నావు కదా. ఏరా వీడి కళ్ళు నా పోలికేనా? సేమ్ టు సేమ్ పోలిక అంకుల్ ఏ భయపడకురా, నాన్నే కదా, ఫ్రాంక్ గా చెప్పు. నీ దండం పెడతా వదిలేరా ఇన్ఫాక్ట్ వాడి చెప్పిందే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మన ఫ్యామిలీ ఆల్బమ్ కూడా తీసుకొచ్చాడు. చూపించు. మీరు ఒకసారి చూసి చెప్పండి నాన్న. చచ్చా నేను చూసి చెప్పడం ఏంటి? నాకు తెలియదా నా కొడుకు కళ్ళ గురించి? సేమ్ టు సేమ్ అంకుల్ బంగారి టెన్షన్ అవ్వకరా, ఏం లేదు. మీరు ఒకసారి చూసి కరెక్ట్ గా చెప్తే పాపం వీడి కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోద్ది. అవును కదా? ఎంత పని చేసావురా? ఎవరు చేశారో నాకు తెలుసు. సారీ రా. తూ ఎదవట తూ ఎదవట తూ ఎదవట తూ ఎదవట తూ ఎదవట ఇప్పుడు ఇది అవసరమా? వావ్ గీతా సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. ఆ? చెడిపేశావు. ఏంటి వేసిందిరా. ముగ్గే కదా. ఓ, ముగ్గు కదా. ఉండు ఉండు 1 సెకండ్ ఉండు 1 సెకండ్. డోంట్ వరీ ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ లెఫ్ట్ కే లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే వెరీ నైస్. థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా. వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఏరా కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి ఎగిరినట్టు ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్ నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా. అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో
పట్టుకుని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా కామాంధుడా. గీతకు ఎవరో లేరనుకున్నావు కదూ, దివాకర్ గచ్చిబాబు దివాకర్ ఉన్నాడురా. నాకు తిక్కరేగిందంటే నిన్ను తఫా తిఫా దిగుడిగిడి చటా పుడా టేక్ కేర్, జాగ్రత్త. అంకుల్ ఏంట్రా ఏంట్రా అంకుల్ జాగ్రత్త, టేక్ కేర్. ఐమ్ సారీ సిద్ధు, ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గారు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకే అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్లో విలనా? యాదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా. Decides what we are. We go into TV, know that you say.